వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఈత సరదా ఒక నిండు ప్రాణాన్ని బలిగి ఉన్నది. చుట్టుపక్కల చూపుగా వచ్చిన వ్యక్తి బావిలో పడి విగతి జీవిగా మారాడు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల పంచాయతీ అయినటువంటి ఓదులపేట విశ్వనాథరెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి తిరుమలలో ఓ ప్రైవేటు జాబ్ లో పనిచేస్తున్నాడు. ఆయనకు వివాహమైంది. చౌడేపల్లి గంగజాతర సందర్భంగా సమీప బంధువు ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో ఈతకు వెళ్లాలని స్నేహితులతో కలిసి వచ్చాడు. స్నేహితుల మధ్యలో ఉండగా నడి బావిలోకి వచ్చేసరికి మునిగిపోయాడు. ఎస్ఐ చిన్నరెడ్డప్ప రెస్క్యూ టీం పుంగనూరు వారికి తెలియజేశారు. బావినంతా గాలించి మృతదేహాన్ని వెలికి తీశాడు. బావిలో పడక ముందు వచ్చినటువంటి స్నేహితుల్లో ఒకరు ఆయన ఏ విధంగా అక్కడ బావిలో పడిపోయిన విషయాన్ని చెప్పాడు. ఆయన మాటల్లోనే విందాం పదండి. రౌండ్ అంతా వేసుకొని వచ్చాను. అటుగా వచ్చే మూమెంట్లో వచ్చాను. నేను అసలు మేమేదో మాట్లాడుకుని మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటా ఉంటున్నా. ఆడ వచ్చిన సుదర్శన్ అనే పిల్లలు వచ్చారు. చూస్తాం మునిగిపోయారు అని చెప్పి ఆ లోపల వచ్చిన తక్కువ వచ్చిన దూకే ఉండకు వచ్చిన మనిషి వచ్చిన లోపలికి ఆటోమేటిక్గా లోపల దిగి ఒక అడుగు లోపల పోతే కూడా మనిషి కనపడలా. మనిషి కనపడకుండా వచ్చిన పైకి వచ్చి వచ్చిన ఆటికి ఇమీడియట్లీ పైకి లేవు వచ్చిన మనకు అంత ఇదిగా ఈత రాదు. ఆ లోపల మా అన్నకి మా తమ్ముడికి వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పి సార్ వచ్చిన లోపల దూకి కూడా వచ్చిన మనిషి కనపడలేదు. నీళ్ళ ఎంతసేపు ఎన్ని గంటలప్పుడు మీరు ఇక్కడ దూకుతాం? 1:30 అయిపోయిందా? అతనికి ఈత రాదా? చంద్రశేఖర్ వచ్చిన ఈత బాయ్ అంతా రౌండ్ వేసుకొని వచ్చాను. వచ్చి లాస్ట్ మూమెంట్లో వచ్చిన అక్కడికి వచ్చినాడు. నేరుకు వచ్చాను. సర్లే అని చెప్పాను. మేము ఫోన్ కూడా ఆ మనిషిని. మా అన్న ఎవరు బయట కూడా కాదు, సొంత మా అన్న. మా పిన్నమ్మలు వచ్చి మా అమ్మలతో చెల్లెలు కొడుకు. ఏ ఊరు అతను? తిరుపతిన. ఇక్కడ ఎందుకు వచ్చినాడు? పండగకు వచ్చినాడు. గంగజాతరకి వచ్చినాడు. ఎంతమంది వస్తారు మీరు ఈతకి? ఈతకి 5 మంది వచ్చాను. అంటే అతను మునిగిపోతా అంటే మీరు ఎవరు హెల్ప్ చేయలేదు? మునిగిపోతా చూసే దూకే లోపల వచ్చిన మనిషి ఒక అడుగు లోపల కనపడలేదు మళ్ళీ మనిషి. మళ్ళీ ఎవరికి చెప్తారు? ఎవరికి అని చెప్పినా మళ్ళీ అంతా ఆ లోపల వచ్చిన మా అన్నలకు అందరికీ ఫోన్ చేసి వచ్చి మనం అంత లోపలికి మునగలేము, మనకి అంత ఇదిగా ఈత రాదు, లోపలికి మునగలేము అని చెప్పాను. ఒక దీంతో మా అన్నలకి మా తమ్మునికి ఫోన్ చేసి తక్కువ రమ్మని చెప్పి ఆ లోపల వచ్చిన రెస్క్యూ టీంకి వచ్చిన మా చలపతి వాళ్ళకి ఫోన్ చేసి తక్కువ వచ్చి రావడము, వచ్చి లోపలికి వచ్చి దిగడము, ఆ విధంగా జరిగింది. అంతే. మీరు ట్రై చేయలేదు? మేము ట్రై చేయం. మొత్తం దిగి వచ్చి మా వల్ల కాకనైనా మళ్ళీ పైకి వచ్చి ఫోన్ చేయండి. ఆ లోపల మా బిల్లన్నకి ఆయనకి వారి మధువుకి మా తమ్ముడు సురేంద్రకి వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పి ఆ లోపల మళ్ళీ మేము దిగి మా వల్ల కాక వాళ్ళకి ఫోన్ చేయండి.